హైదరాబాద్ మియాపూర్ హఫీజ్పేట్లో దారుణం జరిగింది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్. దీంతో టీచర్లతో వాగ్వాదానికి దిగారు విద్యార్థి పేరెంట్స్. బ్లాక్ బోర్డ్ ది స్కూల్లో ఈశ్వర్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా ఉండడంతో కత్తిరించుకోవాలని సూచించారు స్కూల్ ప్రిన్సిపల్. అయితే లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందని, అందుకే జుట్టు పెంచుకుంటున్నానని చెప్పాడు ఈశ్వర్. మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించాడు స్కూల్ ప్రిన్సిపల్. దీంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. హైదరాబాద్ మియాపూర్ హఫీజ్పేటలో దారుణం జరిగింది. జుట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి గుండు కొట్టించాడు ఓ స్కూల్ ప్రిన్సిపల్. దీంతో టీచర్లతో వాగ్వాదానికి దిగారు విద్యార్థి పేరెంట్స్. బ్లాక్ బోర్డ్ ది స్కూల్లో ఈశ్వర్ అనే విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా ఉండడంతో కత్తిరించుకోవాలని సూచించారు స్కూల్ ప్రిన్సిపల్. అయితే లక్ష్మీ నరసింహస్వామి మొక్కు ఉందని, అందుకే జుట్టు పెంచుకుంటున్నానని చెప్పాడు ఈశ్వర్. మరుసటి రోజు బలవంతంగా విద్యార్థికి గుండు కొట్టించాడు స్కూల్ ప్రిన్సిపల్. దీంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. మాకు దేవుని మొక్కుంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేపించింది. సార్ గుంటి ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇటు వదిలేడు, గట్టిగా పట్టుకున్నాను. మాట్లాడడం గట్రా నాకు ఏం రాలేదు. ఇంకా సార్కి చెప్పిన ఆయన ఇటు వదిలకుండా తీసుకోపోయింది సార్, గుండు వేపించింది. బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు వాళ్ళు. ఇది జరిగిన సంగతి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా చేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడిని, అసలు నరసింహస్వామి మొక్కుబడి ఈ రోజు చెప్తున్నా నేను.